లాస్ట్ ఆగస్ట్లో లక్ష్మీకాంత్ పాలిటీ 8th ఎడిషన్ రిలీజ్ అయినప్పుడు మనం ఆ బుక్ గురించి ఒక రివ్యూ వీడియో షేర్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద పీపుల్ తెలుగు ఎడిషన్ రిలీజ్ అయితే ఇన్ఫామ్ చేయమని అడిగారు. ఈ తెలుగు వెర్షన్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ రిలీజ్ అయింది. దీనిలో కంటెంట్ అండ్ డీటెయిల్స్ గురించి ఒకసారి చూద్దాం. భారత రాజకీయ వ్యవస్థ, ఎం లక్ష్మీకాంత్, 8వ ప్రచురణ. ఈ బుక్లో మొత్తం మనకి 828 పేజీలు ఉన్నాయి. టోటల్గా 95 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 95 చాప్టర్లని 13 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ బుక్కి సంబంధించి అందరూ అడిగే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే దీని ప్రైస్ గురించి. యాక్చువల్లీ మెగ్రాహిల్ పబ్లికేషన్స్ రీసెంట్ టైంలో ప్రైస్ని పబ్లిష్ చేయట్లేదు. బ్యాక్ సైడ్ జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మొబైల్లో స్కాన్ చేస్తే ప్రైస్ డిస్ప్లే అవుతుంది. ఇలా చేయడం వల్ల ఈ ప్రైస్ అనేది కన్సిస్టెంట్గా ఉండట్లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ ప్రైస్ 975 రూపీస్ ఉంది. మీకు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్లోనూ లేదా బయట బుక్ షాప్స్లోనూ డిస్కౌంట్లో అరౌండ్ ఒక 650 to 750 రూపీస్కి ఈ బుక్ మీకు దొరుకుతుంది. కంటెంట్ వైజ్ చూసినట్టయితే మీకు లాస్ట్ ఆగస్ట్లో రిలీజ్ అయిన ఇంగ్లీష్ వెర్షన్కి ఈ తెలుగు వెర్షన్కి సింగిల్ వర్డ్ కూడా డిఫరెంట్ లేదు. ఇంగ్లీష్ వెర్షన్ యొక్క ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఈ తెలుగు వెర్షన్. సో లాస్ట్ ఆగస్ట్లో కానీ మీరు ఇంగ్లీష్ వెర్షన్ తీసుకున్నట్టయితే ఈ తెలుగు వెర్షన్ తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. మొత్తం 13 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా, టోటల్ 95 చాప్టర్స్. ఈ బుక్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మేజర్ టైటిల్స్ అండ్ హెడ్డింగ్స్కి సంబంధించి ప్రతి తెలుగు వర్డ్కి బ్రాకెట్స్లో ఇంగ్లీష్ వర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల రేపు ఎగ్జామ్లో తెలుగు వర్డ్ డిఫరెంట్గా ఇచ్చినా సరే మీరు రిలవెంట్ ఇంగ్లీష్ వర్డ్స్ తోటి మనం క్వశ్చన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన పేపర్ సెట్టింగ్ అంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే జరుగుతుంది. ఇలా సెట్ చేసిన ఇంగ్లీష్ పేపర్ని తర్వాత తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇంగ్లీష్ పేపర్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అందరూ ఒకే విధమైన తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తారని మనకి గ్యారంటీ లేదు. నెక్స్ట్ కంటెంట్స్ చూసినట్టయితే ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనకి బేసిక్స్, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, రాజ్యాంగ నిర్మాణం గురించి, రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం గురించి, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క రచన గురించి, కాన్సెప్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ భావన గురించి, అంటే అసలు రాజ్యాంగం అంటే ఏంటి దీని గురించి అనమాట. నెక్స్ట్ రాజ్యాంగం యొక్క ముఖ్యమైన లక్షణాలు, ప్రీంబుల్ అంటే రాజ్యాంగం ప్రవేశిక గురించి, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, యూనియన్ మరియు దాని భూభాగం. నెక్స్ట్ సిటిజన్షిప్, పౌరసత్వం, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీసు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం గురించి. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ పార్ట్లో కవర్ అవుతాయి. మన స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మ్యాక్సిమం ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఈ ఫస్ట్ పార్ట్లోనే కవర్ అయిపోతాయి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వ వ్యవస్థ గురించి. అంటే ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి. పార్లమెంటరీ సిస్టమ్ గురించి, ఫెడరల్ సిస్టమ్ గురించి, నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే అంతర్రాష్ట్ర సంబంధాల గురించి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి. ఇవన్నీ కూడా మనకి సెకండ్ పార్ట్లో కవర్ అయ్యాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ గురించి. దీనిలో మనకి రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి గురించి, ప్రధానమంత్రి గురించి, కేంద్ర మంత్రిమండలి గురించి, క్యాబినెట్ కమిటీస్ గురించి, పార్లమెంట్ గురించి, పార్లమెంటరీ కమిటీస్ గురించి, సుప్రీంకోర్టు, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, పిల్స్ అంటే ప్రజా ప్రయోజన వాద్యాలు. ఇవన్నీ కూడా మనకి థర్డ్ పార్ట్లో కవర్ అవుతాయి. ఈ థర్డ్ పార్ట్లో డిస్కస్ చేసుకున్న పార్ట్సే స్టేట్ లెవెల్లో మనకి ఫోర్త్ పార్ట్లో కవర్ అవుతాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాల గురించి, గవర్నర్సు, చీఫ్ మినిస్టర్సు, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు, స్టేట్ లెజిస్లేటర్ అంటే రాష్ట్ర శాసనసభ గురించి, హైకోర్ట్స్ గురించి, సబార్డినేట్ కోర్ట్స్ గురించి, ట్రిబ్యునల్స్ గురించి, వినియోగదారుల కమిషన్ గురించి, లోక్ అదాలత్స్ గురించి. ఇవన్నీ కూడా మనకి ఫోర్త్ పార్ట్లో కవర్ అవుతాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలు. ఈ స్థానిక ప్రభుత్వాల్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, పంచాయతీ రాజు, మున్సిపాలిటీస్. ఈ రెండు కూడా మనకి 5th పార్ట్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ 6th పార్ట్ వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రత్యేక ప్రాంతాల గురించి. 7th పార్ట్ ఏమో రాజ్యాంగబద్ధ సంస్థల గురించి, కాన్స్టిట్యూషనల్ బాడీస్. కమిషన్స్, కౌన్సిల్స్ దీనిలోకి వస్తాయి. ఎలక్షన్ కమిషను, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను, ఫైనాన్స్ కమిషను, జిఎస్టీ కౌన్సిల్. నెక్స్ట్ నేషనల్ కమిషన్స్ ఫర్ ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, మైనార్టీసు, కాగ్,
అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా మనకి 7th పార్ట్లో కవర్ అవుతాయి. 7th పార్ట్లో మనం రాజ్యాంగబద్ధ సంస్థల గురించి చెప్పుకున్నాం కదా. 8th పార్ట్ ఏమో రాజ్యాంగేతర సంస్థల గురించి. నీతి ఆయోగ్, జాతీయ మానవ హక్కుల కమిషను, రాష్ట్ర మానవ హక్కుల కమిషను, జాతీయ మహిళా కమిషను, జాతీయ బాలల కమిషను, మైనార్టీల కమిషను, కేంద్ర సమాచార కమిషను, రాష్ట్ర సమాచార కమిషను, కేంద్ర నిఘా సంఘం, లోక్పాలు, లోకాయుక్తలు, ఇలాంటివన్నీ కూడా మనకి 8th పార్ట్లో కవర్ అవుతాయి. 9th పార్ట్ ఏమో రాజ్యాంగపరమైన ఇతర విషయాల గురించి. కోఆపరేటివ్ సొసైటీస్ గురించి, అఫీషియల్ లాంగ్వేజ్ గురించి, పబ్లిక్ సర్వీసెస్ గురించి, రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ గురించి, ఇంకా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ గురించి, ఇవన్నీ కూడా మనకి 9th పార్ట్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ 10th పార్ట్ ఏమో పొలిటికల్ డైనమిక్స్ గురించి. అంటే పొలిటికల్ పార్టీసు, రీజనల్ పార్టీసు, ఎలక్షన్స్, వాటికి సంబంధించిన చట్టాలు, అదేవిధంగా రిఫార్మ్సు, ఓటింగ్ బిహేవియరు, కోయలేషన్ గవర్నమెంటు, యాంటీ డిఫెక్షన్ లా, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ 10th పార్ట్లో కవర్ అవుతాయి. 11th పార్ట్ ఏమో రాజ్యాంగం యొక్క పనితీరు గురించి. 12th పార్ట్ ఏమో ఇంపార్టెంట్ కేసెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుల గురించి. మనకి ఎస్కే గోపాలన్ కేసు, కేశవానంద్ భారతి కేసు, గోలక్నాథ్ కేసు, బీరుబారి కేసు, ఇలాంటి కేసులన్నీ కూడా మనకి 12th పార్ట్లో కవర్ అవుతాయి. ఫైనల్గా 13th పార్ట్ వచ్చేసి రాజ్యాంగాల తులనాత్మకం. అంటే ఇక్కడ ప్రపంచ దేశాల రాజ్యాంగాలతోటి మన రాజ్యాంగంలోని ఫీచర్స్ని కంపేర్ చేయడం. అమెరికా రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగం, ఫ్రెంచ్ రాజ్యాంగం, జపాన్ రాజ్యాంగం, సోవియట్ రాజ్యాంగం, రష్యా రాజ్యాంగం, చైనా రాజ్యాంగం, సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ రాజ్యాంగాలతోటి మన దేశపు రాజ్యాంగాన్ని కంపేర్ చేయడం అనమాట. ఫైనల్గా వచ్చేసి అపెండిసెస్. దీనిలో ముఖ్యమైన లిస్టులు ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి, నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని అంశాల గురించి, ముఖ్యమైన రాజ్యాంగ సవరణల గురించి, ఇంకా అదేవిధంగా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఇలాంటి లిస్టులు, జాతీయ కమిషన్ల అధ్యక్షుల గురించి, సో ఇలాంటి లిస్టులన్నీ కూడా మనకి అనుబంధంలో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ కంటెంట్ గురించి చెప్పాలంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అయితే వాళ్ళ కంప్లీట్ సిలబస్ దీంట్లో కవర్ అవుతుంది. కానీ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ని మ్యాక్సిమం గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ తీసుకుంటారు కాబట్టి పిల్లలు టీజీపీఎస్సీకి అయితే పేపర్ 2లో 2nd పార్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, ఈ సెక్షన్లో ఉన్న 10 పార్ట్స్లో 9 పార్ట్స్ కంప్లీట్గా కవర్ అవుతాయి. 10th పార్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఈ టాపిక్ మాత్రం అంత ఎలాబొరేటివ్గా లేదు ఈ బుక్లో. అదే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ని తీసుకుంటే పేపర్ 1లో సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 6, 7, 8, 9 and 10 ఈ 5 పార్ట్స్లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ ఈ బుక్లో కవర్ అవుతాయి. కాకపోతే మనం ముందే చెప్పుకున్నట్టుగా ఈ బుక్ ఫోకస్ అంతా కూడా కంప్లీట్గా యూపీఎస్సీ మీద ఉంటుంది, అంటే నేషనల్ లెవెల్లో. సో ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్కి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే మన ముఖ్యమంత్రులకి, గవర్నర్స్కి, హైకోర్టు జడ్జెస్కి, రాష్ట్ర శాసనసభలకి, స్థానిక ప్రభుత్వాలకి, ఇలా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ బుక్లో ఉండదు. అండ్ ఈ లాంగ్వేజ్ కూడా కొంచెం ఆడ్గా అనిపించింది నాకు, అంటే మక్కీకి మక్కీ అనువాదం అంటారు కదా, ఆ టైప్లో అనిపించింది. కాన్సెప్ట్కి సంబంధించి లేదా భావానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడానికి బదులు బ్లైండ్గా ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్న వర్డ్స్ని ఎగ్జాక్ట్ ట్రాన్స్లేట్ చేసినట్టు అనిపించింది. సో నాకైతే ఈ తెలుగు వెర్షన్ చదవడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. సో బెటర్ థింగ్ ఏంటంటే మీరు తీసుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ వెర్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. కంటెంట్ ఆథెంటిక్గా ఉంటుంది, రీడబిలిటీ ఉంటుంది, చదవడం కూడా మీకు పెద్ద ప్రాబ్లమేటిక్గా ఏమి ఉండదు. ఓకే, ఈ బుక్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది బెస్ట్.